నమస్కారం అండి. ఈ ఎపిసోడ్లో 99.9% ప్రాబ్లంకి కారణం ఆలోచన అని చెప్తూ దానికి పరిష్కారం ఎలా చేయాలని చెప్పి 3-4 సంఘటన చెప్పాము. ఇప్పుడు ఈ ప్రకృతి ధర్మంలో జనాభా పెంచడం, ప్రోక్రియేషన్, సెక్స్ అనేది ప్రకృతి ధర్మం. ఏ రోజు పెళ్ళి అవ్వదు, సెక్స్ చేసుకోమో, పిల్లలు పుట్టరనేప్పుడు ఈ ప్రకృతి నిజం. అంటే దీన్ని చూసే భావన ఇంపార్టెంట్ గురించి చెప్తున్నాను. ఒకవేళ చెప్పటవద్దు, ఏమైనా సెక్స్ గురించి మాట్లాడతానని చెప్పవచ్చు, ఆలోచన రావచ్చు. వస్తే వదులుకోని ఆలోచన, నేర్చుకోని విషయం చేస్తాము. అంటే ఈ జనాభాలో సెక్స్ అనేది ఇంపార్టెంట్ ఎలిమెంట్ అండి, చాలా అవసరమైనది. 2 ఆకిలి, 2 ఆకిలే లోకం జరుగుతుంది. ఒక ఆకిలి దీనికి పైన, దానికి కిందగా 2. ఇప్పుడు సెక్స్ ఇష్యూ ఇది ఒక ఆలోచనని తెలుసుకోవాలి ముందుగా. అర్థమైందా? ఇది ఒక ఆలోచన. దీనిపైన ఏమి ఆలోచిస్తున్నారో అది జరుగుతుంది. నేను మా దాంపత్యం మంచిగా ఉంటుంది అనుకుని ఆలోచన చేస్తే మంచిగా ఉండే దాంపత్యం సంబంధించిన ఆలోచన ఎక్కువ వస్తుంది మీకు. రైట్? పనసపండు కట్ చేసి ఓపెన్ చేస్తే ఈగలు వస్తుంది లాగా. లేదండి, దాంపత్యం బాగా ఉండదు, నాకు సెక్స్లో అంత పెద్ద నేను చేత కాదు అంటే దానికి సంబంధించిన ఇష్యూ కూడా వస్తుంది. ఎందుకంటే థాట్ బ్రింగ్స్ సిమిలర్ థాట్స్, సిమిలర్ వైబ్రేషన్. ఇక్కడ సెక్స్ అనే విషయం గురించి క్లారిటీ రావాలి. ఏమి? ఇది ఒక ప్రగతి ధర్మం, నాకు అన్ని అవయవాలు బాగా ఉంది, నేను మంచిగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాను, చేయబోతున్నాను, మా దాంపత్య జీవితం బాగా ఉంటుందని అనుకుని మీరు మొదలు పెట్టేప్పుడు మెల్లిగా దారి అల్లా పెంచుకుని పోతుంది. రిపీటింగ్, ఎవ్రీథింగ్ ఇస్ థాట్. తిరిగి చెప్తున్నాను, అన్ని ఆలోచననే. ఆలోచన తీసుకుని దాన్ని వర్కౌట్ చేస్తే మీకు సాధకంగా, దాన్ని తీసుకుని నెగిటివ్ ఇస్తే మీకు బాధకంగా. అంటే ఇది తెలుసుకుని ఇప్పుడు సెక్స్ గురించి జ్ఞానబోధ లేని వాళ్ళు, నా చేత కాదు అనుకునే వాళ్ళు కన్సల్టేషన్ నా దగ్గర వచ్చారు. వచ్చిన వాళ్ళకి ఇచ్చిన ఒకే ఒక మంత్రం ఏమి? ఏ ఆలోచన కావాలో దాని గురించి నువ్వు వర్కౌట్ చేయి, ఏ ఆలోచన అవసరం లేదో అది వదిలేసేయి అని చెప్తూ వాడికి చిన్న టెక్నిక్ నేర్పించాను. నంబర్ అండి, మీరు 3 డేస్లో ఇయర్లీ ఎజాకులేషన్, బస్సులో ఎక్కి ప్రయాణం చేసే ముందుకు దిగిపోతున్నాడు. అర్థమైపోయింది అనుకున్నాను. అలా ఉండే మనిషి 2 పిల్లలు పుట్టి ఆనందంగా ఉన్నారు. సెక్స్ లైఫ్ బాగుంది. ఇదేమి మేజికా కాదు, థాట్, ఆలోచన. దాన్ని మనం ఎంత పెంచుతామో, బాగా ఉంటాను, నా జీవితం బాగా ఉంటుంది, నా భార్య మంచిగా ఉంటాము, ఓ మంచి అద్భుతమైన పిల్లలను సృష్టిస్తాము అని అనుకుని చేసేప్పుడు దానికి సంబంధించిన విషయం వచ్చి మిమ్మల్ని బలం చేసి మీరు అక్కడ బెడ్లో ఎల్లగా భార్యన మీరు సాటిస్ఫై చేయాలని జరుగుతుంది. అది నిజం. ఇది సైన్స్, సైకలాజికల్ ఇంపాక్ట్, మానసిక వ్యవస్థలో ఉండి బయట వచ్చేది కొన్ని భాగం. దీన్ని టెక్నికల్గా చెప్పాల్సిన విషయం చెప్పలేకపోతాము, ఎందుకంటే రెస్ట్రిక్షన్. అందుకే దీని గురించి ఎవరికి కన్సల్టేషన్ కావాలి, తెలుసుకోవాలంటే కాంటాక్ట్ చేయవచ్చని చెప్తూ నమస్తే.